మద్యం విధానం కేసులో 50 రోజులుగా తీహార్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు 5 షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన నేరం ఇంకా రుజువు కాలేదని, ఆయనకు ఎలాంటి నేర నేపథ్యం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేజ్రీవాల్ వల్ల సమాజానికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లదని, ఆయన ఢిల్లీ సీఎం, ఒక జాతీయ పార్టీ అధినేత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఘట్టమని, ఈ ఎన్నికలకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయనకున్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. ఇక కేజ్రీకి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోచిపుచ్చింది. ఇక ఈ కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసింది. 2022 ఆగస్టులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ఏడాది మార్చి 21న ఆయన ఈ ఏడాదిన్నర కాలం బయటే ఉన్నారు. ఆయన్ను అంతకు ముందు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు 21 రోజుల బెయిల్ తో ఏమంత తేడా రాదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక సామాన్యుడికైనా సీఎంకైనా ఒకే న్యాయం వర్తించాలి. ఒక రైతు, కిరాణా వ్యాపారి అరెస్ట్ అయితే వ్యవసాయం చేసేందుకు, దుకాణం నడిపేందుకు బెయిల్ ఇస్తారా అని ఈడీ న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు కేజ్రీవాల్ ఉన్న పరిస్థితులకు ఈ పోలికలు వర్తింప చేయలేము అని స్పష్టీకరించింది. కేజ్రీవాల్ కున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఆయనకు సామాన్య పౌరుడితో పోలిస్తే ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయించామని, ఈ పరిస్థితులను విస్మరించడం సరైంది కాదు అని న్యాయస్థానం పేర్కొంది. ఇక చంద్రబాబు కేసులో కూడా ఆయన్ను రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఎన్నికల సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగని తాము ఈ కేసులో ఇస్తున్న తీర్పు రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రత్యేక అధికారాలను ఇవ్వొద్దు అని స్పష్టం చేసింది.